నమస్కారం, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. అరేబియా సముద్రంలో బలపడుతున్న తౌక్టే తుఫాన్, అల్పపీడనంతో తీవ్ర తుఫానుగా మారిన తౌక్టే. అనంతపురం జిల్లా ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నియామకం, ఒప్పంద ప్రతిపదికన విధుల్లోకి తీసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయం. ఎంపీ రఘురామ అరెస్టు తీరుపై బీజేపీ నేత మండిపాటు, భౌతిక దాడులు చేయటం సరికాదన్న విష్ణుకుమార్ రాజ్. శంషాబాద్ కు చేరుకున్న ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, స్వాగతం పలికిన మంత్రి కేటీఆర్, సీఎస్ సోమేష్ కుమార్. సినిమా ఇండస్ట్రీ జూనియర్ ఆర్టిస్టులకు కృష్ణానగర్ లో సరుకుల పంపిణీ, 200 మందికి సరుకులు అందజేసిన జీటీవీ ఓంకారం దేవి శ్రీ గురూజీ. ఇక డీటెయిల్స్ చూస్తే తౌక్టే తుఫాను క్రమంగా బలపడుతూ అరేబియా సముద్రంలో అల్పపీడనంగా మారి తీవ్ర తుఫానుగా మారింది. ఇప్పుడు అది గుజరాత్ వైపు పయనిస్తోందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి పాంజింగ్ గోవాకు నైరుతి దిశలో 150 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. ముంబైకి దక్షిణాన 490 కిలోమీటర్లు, గుజరాత్ లోని వెర్వల్ కు 730 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపింది. ఈ నెల 18న ఉదయం గుజరాత్ భావ్నగర్ జిల్లాలోని మహువాపూర్ బందర్ మధ్య తౌక్టే తుఫాన్ తీరం దాటనుంది. అయితే దీని ప్రభావం బంగాళాఖాతంలో ఉండకపోవచ్చు. కానీ తుఫాను తీవ్రత కారణంగా విశాఖ నగరంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. पत्रकार हाँ हाँ पुढे ना इथे या त्याच्यावर नका हाँ हाँ भेटून जा येतं नंतर नाही जात. ఇక అనంతపురం జిల్లాలో కోవిడ్ విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వ ఆసుపత్రులలో 6 నెలల పాటు ఒప్పంద ప్రాతిపదికన విధులు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని జిల్లా వైద్య శాఖ అధికారి కామేశ్వరరావు తెలిపారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ కరోనా కేసులు అధికమవుతున్న దృష్ట్యా తాడిపత్రిలో 500 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామన్నారు. జిల్లాలో అధికారుల సమన్వయంతో కరోనాను అరికడతామని, ఒప్పంద వైద్య సిబ్బందిని నియమిస్తున్నామని చెప్పారు. దేశమంతా ఆల్మోస్ట్ రాష్ట్రంలో అన్ని జిల్లాలతో పాటు మన జిల్లాలో కూడా కోవిడ్ అనేది బాగా ప్రజెంట్ కోవిడ్ కేసెస్ ఎక్కువగా రావడము, హాస్పిటల్స్కి అన్నీ కూడా రకరకాల కారణాలతో హాస్పిటల్ అడ్మిట్ అవ్వడము అండ్ కోవిడ్ కేర్ సెంటర్స్ అడ్మిట్ అవ్వడం అది జరుగుతూ ఉంది. సుమారుగా మన జిల్లాలో ఇప్పటికీ
14 లక్షల పైచిలకు 14,50,000 పైచిలకు మనం టెస్టులు చేయడం జరిగింది. ఆ టెస్టులు అంటే పర్ మిలియన్ 3,50,000 పైచిలకు చేశాము. మనకి 1,14,156 యాజ్ ఆన్ టుడే కేసులు రికార్డ్ అయినాయి. అందులో 95,877 కేసులు డిశ్చార్జ్ కూడా అయిపోయినాయి. యాక్టివ్ కేసులు 17,465 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ సందర్భంలో మనం కాంటాక్ట్ ట్రేసింగ్ కూడా మోర్ దాన్ ప్రైమరీ కాంటాక్ట్స్ మోర్ దాన్ 3,50,000 అండ్ సెకండరీ కాంటాక్ట్స్ కూడా మోర్ దాన్ 3,50,000 మనం ట్రేస్ చేయడం జరిగింది. విత్ పాజిటివిటీ రేట్ 7.83 అండ్ డెత్ రేట్ 0.8. కాకపోతే ఇక్కడ ఇన్ని జరుగుతున్న మనకి బెడ్స్ కొద్దిగా టఫ్గా ఉండడంతో తాడిపత్రిలో జర్మన్ హ్యాంగర్స్తో ఒక 500 బెడ్స్ పడగలతో ఒక టెంపరీ హాస్పిటల్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఈ టెంపరీ హాస్పిటల్ పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. వీటితో పాటుగా వీటన్నిటి కూడా హెచ్ఆర్ మేనేజ్మెంట్, దాంట్లో డాక్టర్స్ కానీ స్టాఫ్ నర్సులు కానీ అండ్ మెయిన్ మనకి హాస్పిటల్ అన్నీ చేస్తారు, కానీ దాంట్లో మెయిన్ కావాల్సింది చూడడానికి డాక్టర్స్ కావాలి అండ్ స్టాఫ్ నర్సులు కావాలి, ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓలు కావాలి, శానిటరీ స్టాఫ్ కావాలి. దీస్ ఆర్ ద మెయిన్ కీ రోల్. వీళ్ళందరి కోసం మేము ఆల్రెడీ నోటిఫికేషన్ లాస్ట్ టైం గవర్నమెంట్ ఇన్స్టెంట్ ఆర్డర్ ప్రకారము అంటే 70 ఇన్స్టెంట్ ఆర్డర్ ప్రకారము లాస్ట్ ఇయర్ కోవిడ్ ఇన్స్టెంట్ ఆర్డర్లో ఇవ్వడం జరిగింది. దాంట్లో రకరకాల కేటగిరీస్ని తీసుకోమని పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ 2,170 మందికి తీసుకోమన్నారు. ఆల్రెడీ 2020లో మనం 1,250 మంది ఎంగేజ్ చేయడం జరిగింది 6 నెలల పాటు. తర్వాత 6 నెలల తర్వాత వాళ్ళు యాజ్ యూజువల్ 6 నెలల టర్మ్ కాంటాక్ట్ పీరియడ్ అయిపోగానే వాళ్ళు వెళ్ళిపోయారు. నెక్స్ట్ సేమ్ ఇన్స్టెంట్ ఆర్డర్ రీఇన్ఫోర్స్ చేస్తూ విత్ 25% ఎక్స్ట్రాతో హెచ్ఆర్ని తీసుకోమని చెప్పడం జరిగింది. దీనివల్ల 2,715 మంది హెచ్ఆర్ని మనం రకరకాల కేటగిరీస్ స్పెషలిస్టులు కానీ, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్, స్టాఫ్ నర్సెస్ అండ్ ఆల్ పారామెడికల్ స్టాఫ్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ రకరకాల కేటగిరీ తీసుకోవాల్సిన అవకాశం ఉంది. దాన్ని జనరల్ హాస్పిటల్ సుమంట్ గారు, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు వాళ్ళు నోటిఫికేషన్ లాస్ట్ టైం ఇచ్చినట్టు వాళ్ళ దగ్గర ఉన్న లిస్టు ప్రకారము అంటే వాళ్ళు మాకు చెప్పిన స్టేట్ నుంచి వచ్చిన డైరెక్షన్స్ ఏంటంటే కింద సంవత్సరం ఎవరైతే ఆల్రెడీ వర్క్ చేశారో 6 నెలలు ఆల్రెడీ మన దగ్గర లిస్టులు ఉన్నాయి కనుక వాళ్ళని ఇమీడియట్గా తీసుకోండి. వాళ్ళు ఎవరైనా వస్తారంటే డైరెక్ట్ తీసుకోమని చెప్పడం జరిగింది. వాళ్ళు తీసుకోగా ఇంకా ఎక్స్ట్రా మీకు కావాల్సి ఉంటే నోటిఫై చేయమని చెప్పారు. వాళ్ళు ఎవరైనా రాకపోతే అంటే ఆ ప్రిస్క్రైబ్డ్ కేటగిరీలో ఎవరైనా రాకుండా మిగిలిపోయి ఉంటే దాన్ని కూడా నోటిఫై చేయమని చెప్పారు. అకార్డింగ్ టు దట్ మేము చేసిన దాని ప్రకారం ఇప్పటికీ రకరకాల కేటగిరీస్లో టోటల్గా ఎంప్లాయీస్ ఇప్పుడు వర్కింగ్ అండ్ మేము 1,799 మందికి మళ్ళీ లాస్ట్ టైం వచ్చిన వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. జనరల్ హాస్పిటల్ ప్రిన్సిపాల్ గారు కానీ, డిసిహెచ్ఎస్ అండ్ జనరల్ హాస్పిటల్ సుమంట్ గారు కానీ, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు కానీ వీళ్ళలో 1,799 మందికి ఇచ్చారు. అందులో 1,386 మంది రకరకాల కేటగిరీలో చేరారు, జాబ్లో చేరారు, ఇక్కడ చేస్తున్నారు కూడా. సుమారుగా దేశం అంతా ఆల్మోస్ట్ రాష్ట్రంలో అన్ని జిల్లాలతో పాటు మన జిల్లాలో కూడా కోవిడ్ అనేది బాగా ప్రజెంట్ కోవిడ్ కేసెస్ ఎక్కువగా రావడము, హాస్పిటల్స్కి అన్ని. ఇక వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్ తీరుపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. రాష్ట్రంలో పరిస్థితులను చూస్తుంటే భారత్లోని ఏపీలో ఉన్నామా లేదా ఏ పాకిస్తాన్లోనో లేదా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా అన్న అనుమానం కలుగుతోందన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు ఎంపీపై దాడి చేశారని ఆరోపించారు. ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే తీసుకెళ్లి జైల్లో పెడతామని విమర్శించారు. ఓ ఎంపీని కొట్టడం, భౌతిక దాడులు చేయడం అంటే మొత్తం పార్లమెంటుపై దాడి చేయడమని ఆయన అన్నారు. ఓ ఎంపీకే ఇలా జరిగితే మరి సామాన్యులకు రక్షణ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. రఘురామకృష్ణరాజుకు ఆయన గాయాలపై రిపోర్ట్ ఇస్తున్నది ఏపీ వైద్యులేనని, కాబట్టి రిపోర్ట్ను వారు ఎంతవరకు కరెక్ట్గా ఇస్తారన్న దానిపై అనుమానాలున్నాయని చెప్పారు.
ఇక హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే గ్రీన్ క్రో గ్రూప్ అంతర్జాతీయ సరఫరా చైన్ నెట్వర్క్ ను వినియోగించుకుని ఆక్సిజన్ కొరత తీర్చేందుకు కీలక పాత్ర పోషిస్తోంది. ఆక్సిజన్ ను వీలైనంత త్వరగా దేశీయంగా పంపిణీ చేయడానికి తన వంతు ప్రయత్నాలను చేస్తోంది. దీనికోసం 5 కార్గో విమానాల్లో తొలి కార్గో విమానం హైదరాబాద్ లో 200 భారీ మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో ల్యాండ్ అయింది. ఈ కాన్సన్ట్రేటర్లతో నిమిషానికి 10 లీటర్ల సామర్థ్యం కలిగి ఉన్నాయి. అత్యంత భయంకరమైన కోవిడ్-19 మహమ్మారి రెండో వేవ్ తో పోరాడుతున్న భారతదేశానికి ఇవి తోడ్పాటు అందించనున్నాయి. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, సీఎస్ సోమేష్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ కాన్సన్ట్రేటర్లను అందుకున్నారు. గ్రీన్ కోకో ఫౌండర్లు అనిల్ చలమలశెట్టి, మహేష్ కొల్లి సైతం ఈ కార్గో విమానాలను స్వాగతించారు. వివిధ రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళు తెప్పించారు. కాకపోతే హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ కాబట్టి గ్రీన్కో మొట్టమొదటి 200 ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి వారు ప్రత్యేకంగా చైనా నుంచి దిగుమతి చేశారు. 200 కాన్సన్ట్రేషన్లు అంటే అదనంగా 2 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ పంపినట్టు లెక్క. ఇదే కాకుండా ఆక్సిజన్ సిలిండర్స్ కూడా దాదాపు 1000 సిలిండర్లు తెప్పించేందుకు కూడా దేశవ్యాప్తంగా ఇస్తున్నారు. అందులో కూడా తెలంగాణ ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు. దానికి కూడా గోపి గారికి ఆక్సిజన్ కొరత ఓ పక్క కరోనా వైరస్ రెండో వేవ్, మరో పక్క లాక్డౌన్ నేపథ్యంలో ఢిల్లీ నగరంలో ఉండే రోజువారీ కార్మికులు పనులు లేక, తిండి లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. వీరికి అండగా హైదరాబాద్ కు చెందిన ఎస్కేఏహెచ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ సయ్యద్ కజీం అలీ హష్కి వారికి భోజనం పంపిణీ చేస్తున్నారు. సిబ్బందితో కలిసి ఢిల్లీలో నిత్యం భోజనం అందిస్తున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి అలాగే వివిధ ప్రాంతాలలో సుమారు 2000 మందికి నాణ్యమైన భోజనం అందిస్తున్నారు. కష్టకాలంలో తమను ఆదుకుంటున్నందుకు వలస కూలీలు ఆయనకి ధన్యవాదాలు తెలిపారు.
ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ జూనియర్ ఆర్టిస్టులు, టీవీ ఆర్టిస్టులు సుమారు 200 మందికి కృష్ణానగర్లో జీటీవీ ఓంకారం దేవిశ్రీ గురూజీ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో పనులు లేక ఇబ్బంది పడుతున్నారని, సినిమాలు, టీవీలు, షోల ద్వారా వినోదాన్ని ఇచ్చే ఆర్టిస్టులకు అండగా సరుకులు అందజేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మీ వాళ్ళ తీసుకో మంచి తల్లి దగ్గర ఉండకూడదు అవన్నీ వదిలేదు ఇది మీ వాళ్ళ వాళ్ళకి పెట్టుకున్నాడు పైకి చిన్నగా పైకి తీసుకో ఇక పోలీస్ కానిస్టేబుల్ తన వద్ద 2,000 రూపాయలు బలవంతంగా లాక్కున్నాడని ఆరోపిస్తూ నిజామాబాద్ జిల్లాలో ఓ యువకుడు హల్చల్ చేశాడు. హోమ్ రీడింగ్ పైకి ఎక్కి నిరసన తెలిపాడు. 3 టౌన్ కానిస్టేబుల్ యాదగిరి తన వద్ద 2,000 బలవంతంగా లాక్కున్నాడని రవీందర్ అనే యువకుడు ఆరోపిస్తున్నాడు. రాత్రి నుండి బతిమిలాడినా డబ్బులు ఇవ్వకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో ఒక్కసారి షాక్ గురైన చౌరస్తాలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు అతనికి 2,000 రూపాయలు ఇస్తామని చెప్పి కిందకి దింపారు. కిందకి దిగిన తర్వాత డబ్బులు ఇవ్వకపోవడంతో మరోసారి పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. కానిస్టేబుల్ యాదగిరి మాత్రం నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని, ఇదంతా నాటకం ఆడుతున్నారని చెప్పాడు. రవీందర్ తల్లిని అక్కడికి పిలిపించారు. విషయం తెలుసుకున్న 3 టౌన్ ఎస్ఐ సంతోష్ అక్కడికి చేరుకుని నచ్చజెప్పడంతో శాంతించాడు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం జూల గ్రామంలో కరోనా బారిన పడ్డ బాధితుల కుటుంబాలకు గ్రామ సర్పంచ్ గుంటి మధుసూదన్ రెడ్డి నిత్యావసర సరుకులు 20 కిలోల బియ్యం, పాలు, పండ్లు అందించారు. బాధిత కుటుంబాలకు మనోధైర్యాన్ని కల్పిస్తూ వారికి అన్ని వేళలా సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నానని భరోసా ఇచ్చారు. గ్రామంలో ఇప్పటి వరకు 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, వారందరికీ సహాయం అందించినట్లు ఆయన చెప్పారు. అదేవిధంగా గ్రామంలో రోజు హైడ్రోక్లోరైడ్ స్ప్రే చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల నాయకులు గొల్లపల్లి రామరెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. కోవిడ్ కారణంగా ప్రపంచమంతా అస్తవ్యస్తం అవుతా ఉంది. దాంట్లో ఆమెకు కూడా కరోనా రావడం వల్ల ఆమెకు కూడా పౌష్టికాహారం అందించడం జరిగింది. హైడ్రోక్లోరైడ్ పిచికారీ చేసి గ్రామంలో శుభ్రతను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి గ్రామం అంతా కూడా పరిశుభ్రంగా ఉంచడానికి మరి గ్రామ పంచాయతీ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ గ్రామంలో ఎలాంటి జరగకుండా వారికి మనోధైర్యం ఇవ్వడానికి గ్రామ పంచాయతీ పూర్తి సహాయ సహకారం అందిస్తూ ఉంది. దానికి ప్రజలు కూడా
ఇక గుంటూరు జిల్లా బాపట్ల జనసేన కార్యాలయంలో జనసేన దివ్యాంగుల సంఘ నేత ఆదిశేషు నిరసన చేపట్టారు. కోవిడ్ సెకండ్ వేవ్ ప్రారంభం ఎక్కువగా ఉన్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి దివ్యాంగుని కుటుంబానికి పెన్షన్తో సంబంధం లేకుండా 20,000 రూపాయల ఆర్థిక సాయం తక్షణమే అందించాలని ఆయన డిమాండ్ చేశారు. దివ్యాంగులందరికీ వ్యాక్సిన్ ఇచ్చేలా కృషి చేయాలని కోరారు. భోగనాదిశేషు జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికులుగా పనిచేస్తున్నాను. ఈరోజు బాపట్లలోనే జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయంలో నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నాం. ఈ నిరసన ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో రెండోసారి కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉన్నది కావున రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి దివ్యాంగులందరూ కూడా పెన్షన్తో సంబంధం లేకుండా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం వెంటనే తక్షణమే విడుదల చేయాలని, అదేవిధంగా మరి కోవిడ్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది దివ్యాంగులందరూ కూడా ఇంటి వద్దకే వచ్చి వ్యాక్సిన్ అందించాలని చెప్పి మా ఒక జనసేన పార్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా జై జనసేన, జై జై జనసేన. ఇక గ్రేటర్ వరంగల్ రంగసాయిపేట, సెమ్మునిపేటలో హోమ్ ఐసోలేషన్ ఉన్న కరోనా పేషెంట్లకు దామోదర్ హ్యాండీక్రాఫ్ట్స్ వరంగల్ అండ్ వైజాగ్ సౌజన్యంతో భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. క్రీస్తుశేషులు చందా లక్ష్మీ నారాయణ జ్ఞాపకార్థంగా కోవిడ్ బాధితులకు అండగా భోజనం అందిస్తున్నట్లు నిర్వాహకులు చందా మనోహర్ తెలిపారు. తన తండ్రి జ్ఞాపకార్థంగా గత 14 సంవత్సరాల నుండి సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. లాక్డౌన్లో గత సంవత్సరం పేద ప్రజలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇప్పుడు కూడా హోమ్ ఐసోలేషన్ పేషెంట్లకు ఉచితంగా 2 పూటల భోజనాలను అందిస్తున్నట్లు చెప్పారు. మాట్లాడకంటే అవునవును, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే దగ్గరలో ఎవరు పోతలేరు అసలు. చాలా నీళ్ళు ప్రజెంట్ డేస్ వాళ్ళకి వండుకునే పరిస్థితి కూడా ఉండట్లేదు. కొంతమంది అవునవును వాళ్ళ ఇంట్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటారు. మాది సంస్థ దామోదర్ హ్యాండీక్రాఫ్ట్స్ వరంగల్ అండ్ విశాఖపట్నం మా బ్రాంచెస్. మా నాన్నగారి పేరు మీద ప్రతి సంవత్సరం ఏదో ఒక స్వచ్ఛంద కార్యక్రమం, ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలని ఆలోచనతో గత 14 సంవత్సరాల నుండి మాకు తోచిన రీతిలో మేము సహాయ సహకారాలు చేస్తూనే ఉన్నాము. ఈ మధ్యకాలంలో ఈ 2 సంవత్సరాల నుండి కోవిడ్ విజృంభించిన సందర్భంలో లాస్ట్ ఇయర్ కూడా చాలా వరకు నీడెడ్, చాలా అట్టడుగులో ఉన్న పీపుల్కి, ప్రజలకి మా వంతు సహాయంగా నిత్యావసర సరుకుల కిట్స్ కూడా మేము సప్లై చేశాం. అదేవిధంగా ఈ సంవత్సరం ఇప్పుడున్న సెకండ్ వేవ్లో మేము ప్రతి ఒక్క ఇంటికి మా రంగసాయిపేట గ్రామం నుండి రంగసాయిపేట, షమ్మునిపేట వాస్తవ్యులకు వాళ్ళు ఇంట్లో ఉండి కనీసం భోజనం చేసుకోలేని పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరికి మేము భోజనాలు మా ఇంటి నుండి పంపించాలనే ఆలోచన చేసి మా కుటుంబ సభ్యులు అందరం కలిసి శ్రమపడి ఎంతమందికైనా పర్లేదు మేము ఉదయము సాయంత్రము వారికి భోజనాలు ఇవ్వాలని. ఇక మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ములకపల్లి గ్రామంలో ఈ నెల 8వ తేదీన జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. కుమ్మరికుంట్ల వెంకటమ్మ అనే వృద్ధురాలి మెడలోని బంగారు చైన్లను గుర్తు తెలియని దుండగురాలు లాక్కొని పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 8వ తారీఖున డోర్నకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ములకపల్లి గ్రామంలో కుమ్మరికుంట్ల వెంకటమ్మ అనే వృద్ధురాలు తన ఇంట్లో పనిచేసుకుంటుండగా 2 వ్యక్తులు వచ్చేసి ఆ మెడలో ఉన్నటువంటి బంగారపు గొలుసుని లాక్కొనే ప్రయత్నం చేయడం, ఆ పెనుగులాట్లో లాక్కొని పోవడం జరిగింది. ఆ రోజే ఎమ్మటే పోలీసు డోర్నకల్ సిఐ శ్రీనివాసు, ఎస్ఐ భద్రనాయకు, వారి టీము కానిస్టేబుల్స్ సైదులు, వీరన్న అందరూ దీని మీద ఎఫర్ట్స్ పెట్టడం,
ఈరోజు అదే ఏరియాలో అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ క్లూస్ కలెక్ట్ చేస్తూ ఉన్న సమక్షంలో ఈరోజు వాళ్ళిద్దరిని కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఆ రోజు దొంగిలించినటువంటి సొత్తుని అమ్మటానికి మహబాద్ వస్తుంటే వీళ్ళని చూసి పరారయ్యే ప్రయత్నంలో పట్టుకోవడం జరిగింది. ఆ ఇద్దరు నేరస్తులు కూడా ఒకళ్ళు ఎస్కే రషీద్, ఇతను సేమ్ అదే గ్రామం, ఇంకొక అతను జూనియర్ కాన్ఫ్లిక్ట్ ఉన్నాడు, అండర్ 17 years. వీళ్ళిద్దరిని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసి వీళ్ళ మీద శిక్ష పడే విధంగా చేస్తూ, ముఖ్యంగా ప్రజానికానికి కూడా పోలీస్ తరఫున విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ ప్రతి ఇంట్లో ఉన్నటువంటి బంగారు వస్తువులు కానీ డబ్బులు కానీ జాగ్రత్త పరచుకోవాలి. బయట పనుకుంటారు కాబట్టి ఇళ్ళకి తాళం వేసుకోవడం కానీ కొంచెం సెక్యూరిటీ పాయింట్ ఆఫ్లో ప్రికాషన్ తీసుకోవాలి. ఎవరైనా అనుమానితులు మీ చుట్టుపక్కల తిరుగుతున్నట్లుగా గమనిస్తే సంబంధిత పోలీస్ అధికారులకు కానీ బ్లూ కోట్ సిబ్బందికి కానీ డయల్ 100 కానీ చెప్పేసి ప్రతి పౌరుడు కూడా ఒక పోలీసు బాధ్యత నెరవేర్చి మన మహబూబాబాద్ జిల్లాలో దొంగతనాలు నేరాలు జరగకుండా పోలీసులు సహకరించాలని కోరుతున్నాం. ఇక మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో అంతే ప్రతాప్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో మండలంలోని కరోనా బాధితుల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా కష్టకాలంలో సేవా కార్యక్రమాలు అభినందనీయమని ఎంపీపీ దేశెట్టి సిద్ధరాములు తెలిపారు. ప్రతాప్ రెడ్డి గతంలో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ అందే కొండలరెడ్డి, గ్రామ సర్పంచ్ బాల్సర్ నర్సవ్వ, మాజీ కోఆప్షన్ నెంబర్ అబ్దుల్ అజీజ్, సీనియర్ టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మరి ప్రత్యేకంగా వారికి నిత్యావసర సరుకులు మరి ప్యాక్ చేసి ప్రతి ఇంటికి కరోనా పేషెంట్లకు ఇవ్వడం అనేటువంటిది చాలా గొప్ప మనసు ఆయన. మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు మరి ఇంతకుముందుగా ఎన్నో చేసిండు. మరి ఇప్పుడు కూడా మన మండలంలో ఉన్నటువంటి కరోనా పేషెంట్లను అందరినీ ఆదుకోవడానికి ముందుకొచ్చిన గొప్ప మనసున్న మహారాజని నేను ఈ సందర్భంగా తెలుస్తున్నాను. మరి ఎంతోమంది ఎన్నో రకాలు ఉన్నప్పటికీ మరి సేవ చేసే దృక్పథం కావాలి కాబట్టి అలాంటిది గొప్ప వ్యక్తి మరి ఈ సమయంలో ఆపత్కాలంలో మరొక దైవంగా భావించవలసిందిగా నేను తెలియజేస్తున్నాను. నిజాంపేట మండలానికి మరి మనకు కరోనా మరి పెరిగిపోవడం మరి దానివలన మరి ఎంతోమంది కరోనా బారిన పడి మరి ఇబ్బందుల పాలవడం చూసి ఇక ఆదిలాబాద్ పట్టణ కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో ప్రధాన కూడలలో బెస్ట్ ఫ్రెండ్స్ హెల్త్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో యాచకులకు అనాథలకు భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. లాక్డౌన్ కారణంగా నిరాశ్రయులెందరో ఆకలితో అలమటిస్తున్నారని, వారి ఆకలి తీర్చాలనే మానవతా దృక్పథంతో భోజనం పంపిణీ చేస్తున్న సొసైటీ సభ్యులు చెప్పారు. లాక్డౌన్ పూర్తయ్యే వరకు ఈ అన్నదాన కార్యక్రమం కొనసాగుతుంది. అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ ఏఐసీసీ పిలుపు మేరకు నిరాశ్రయులకు ఆహారం అందజేశారు. नहीं है फिर खाली प्लेट कहाँ है जी? नहीं नहीं हरियाणा प्लेट लिया को मन तक होता है कैसा देंगे? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అరేబియా సముద్రంలో బలపడుతున్న తౌక్టే తుఫాన్, అల్పపీడనంతో తీవ్ర తుఫానుగా మారిన తౌక్టే. అనంతపురం జిల్లా ఆసుపత్రులలో వైద్య సిబ్బంది నియామకం, ఒప్పంద ప్రాతిపదికన విధుల్లోకి తీసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయం. ఎంపీ రఘురామ అరెస్టు తీరుపై బీజేపీ నేత మండిపాటు, భౌతిక దాడులు చేయటం సరికాదన్న విష్ణుకుమార్ రాజు. శంషాబాద్ కు చేరుకున్న ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, స్వాగతం పలికిన మంత్రి కేటీఆర్, సీఎస్ సోమేష్ కుమార్. సినిమా ఇండస్ట్రీ జూనియర్ ఆర్టిస్టులకు కృష్ణానగర్ లో సరుకుల పంపిణీ, 200 మందికి సరుకులు అందజేసిన జీటీవీ ఓంకారం దేవి శ్రీ గురూజీ.
ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.